పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మా ఇదిగో వాక్యము అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ప్రియ సహోదరులారా, మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం విందాము. మనకంటే ముందుగా ప్రవక్తులైన వారు, భక్తులైన వారు దేవుని వేడుకున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ మార్గంలో మనం నడుద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, దేవుడు మనకు ప్రతిఫలం దయచేయాలంటే, దేవుడు మన మనవల్ని వినాలి అంటే, దేవుడు మన యొక్క ఆయన మార్గంలో మనల్ని నడిపించాలంటే, దేవుడు మన మనోభావాలను అర్థం చేసుకొని మనకు ప్రతిఫలం చేయాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి నీ మనస్ఫూర్తిగా నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవునికి ప్రార్థన చేయడమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారు దేవుడు. ప్రియ సహోదరులారా, అటువంటి వ్యక్తిని ఈరోజు మనము వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ ఆ సుపరిచితుడైన వాడు, గొప్ప సేవకుడు, దేవుడి చేత ఆశీర్వదించబడిన వాడే కాకుండా దేవుడి చేత సాక్ష్యంగా పలికించే ఒక వ్యక్తిని మనము ఈరోజు వాక్యంలో నేర్చుకుందాం. ఆయనే గొర్రెల కాపరైనటువంటి దావీదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? గొర్రెలు కాసుకుంటున్న ఒక మనిషి ఆయన దావీదు. ఆయన రాజుగా ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి నడిపించాడో చూడండి. దేవుడు ఎందుకు నడిపించాడు అంటే ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ కూడా ఈ భూమి మీద ఆశీర్వదిస్తారని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ. ఓ క్రైస్తవులారా, నీ జీవితం ఎక్కడ మొదలైంది, నీ జీవితం ఎలా మొదలైంది, నీ జీవితము ఎక్కడ ఆగిపోయిందో మనకు తెలియదు. కానీ దేవుడి యొక్క మాట వింటే, దేవుడి యొక్క మార్గంలో ఉంటే దేవుడికి నీవు హృదయ శుద్ధితో ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన అంటే అర్థము అడుగుట, నీవు అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు చీకటిలో ఉన్న నిన్ను, అగాధంలో ఉన్న నిన్ను, ఇరుక్కుపోయిన నిన్ను అంటే కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, రోగాలలో నిన్ను దేవుడు ఒడ్డుకు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది సత్యము. అయితే మనం చేయవలసినట్టు చిన్న ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులైన వారు చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రార్థన చేయలేని క్రైస్తవుడు బహుశా నాకు తెలుసు నీ భూమి మీద ఉండరు. ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ భాష వారైనా సరే ప్రార్థన చేయకుండా దేవుడికి ఎవరు కూడా ఉండరండి. ఏదొక్క సమయంలో ప్రార్థిస్తూనే ఉంటారు. అంటే అడుగుతూ ఉంటారు దేవుణ్ణి. అలాంటిది ఒక చోట అంటాడు కదా దావీదు గారు, ప్రభువా నా ప్రార్థన ఆలకించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? నా ప్రార్థన ఆలకించకపోతే, నేను చేసిన ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటే, ఎందుకంటే నీవే నా ఆశ్రయ దుర్గము, నీవే నాకు కేడుమే ఉన్నావు, నీవే నాకు ఆశ్రమంగా ఉన్నావు, నీవే నాకు ఎత్తైన కొండగా ఉన్నావు. అటువంటి దేవుడివైన నీవు నా ప్రార్థన ఆలకించకపోతే నేను సమాధిలో చనిపోయిన వాడితో సమానం అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పరిశుద్ధమైన ఆలయం చుట్టూ తిరిగి నా చేతులు ఎత్తుతున్నానే, కనుక ప్రభువా నీవు మౌనంగా ఉండకయ్యా అని బ్రతులాడాడు. ఈరోజు ఒక క్రైస్తవుడా, నీవు ప్రార్థిస్తుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, నీ ప్రార్థనకి ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు, అది మీకు మాత్రమే తెలుసు. కానీ దేవుడు ఏమి కోరుకుంటాడో తెలుసా? శుద్ధ మనస్సుతో, ముఖ్యంగా భక్తితో చేసిన ప్రార్థనకు ఆయన చెవులు ఒగ్గుతాడు. ఇక్కడ అంటాడు కదా 28వ అధ్యాయము సంకీర్తనలో దావీదు గారు చెప్పిన మాట, నేను నీకు మొరపెట్టినాను ప్రభువా, నీవు మౌనంగా ఉండొద్దు. మొదటి మాట 28వ అధ్యాయము సంకీర్తనలో, నేను నీకు మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆలకించు. నీవు మౌనంగా ఉండక నా ప్రార్థన ఆలకించు. ఎందుకంటే నీవు ప్రార్థన ఆలకించేవాడవి.
ప్రార్థనకు సమాధానం చెప్పే దేవుడివి, మా సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడివి అని ఎందుకు వేడుకున్నాడు అంటే, దావీదు అడుక్కుండగానే శక్తులిచ్చాడు. దావీదు అడుక్కుండగానే ఆయన రాజుని చేశాడు. దావీదు కోరుకోకుండానే ఉన్నత స్థానంలో నిలబెట్టిన దావీదు ఈరోజు అంటున్నాడు, ప్రభా నా ప్రార్థన దయచేసి మీరు ఆలకించండి. నీ చెవికి నా ప్రార్థన ఆలకించండి. నాకు సమాధానం చెప్పండి. నీవు సమాధానం చెప్పలేని ఎడల నా తండ్రి నేను చనిపోయిన వాడితో సమానము అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే క్రైస్తవులారా, నేను చాలాసార్లు చెప్తుంటాను, క్రైస్తవులు రెండు రకాలు కలిగిన క్రైస్తవులు ఉన్నారండి. ఒకటి ముదిరిపోయిన క్రైస్తవులు, రెండు లేతగా ఉన్న క్రైస్తవులు. అంటే ఏంటి అర్థం దీనికి? చాలా సంవత్సరాలైంది నువ్వు ఆలయానికి వెళ్ళి, సంఘంలో సేవకులు ప్రార్థన చేస్తున్నా, వాక్యం చెప్తున్నా, లేదంటే ప్రార్థన చేస్తున్నా నిర్లక్ష్యంగా ఉండేవారు చాలామంది ఉంటారు ఈరోజు క్రైస్తవుల్లో. ఈనాటి సమాజంలో అదే జరుగుతుంది. కనుక నేను ప్రతిఫలం పొందుకోవట్లేదు. ఎప్పుడు విన్న వాక్యమే, ఎప్పుడు చేసిన ప్రార్థనే అని నీవు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. జాగ్రత్త. ఇలాంటి వారు ముదిరిపోయిన క్రైస్తవులు వీళ్ళు. మరి లేత క్రైస్తవులు ఎవరు? దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేర్చుకుందాం. ఈరోజు దైవ సేవకుల నోట్లోంచి ఏం మాట్లాడుతుందో నేను వింటాను. విని వారి వల్ల నేను కూడా ప్రార్థన చేయాలి. వారి వల్ల నేను కూడా దేవుని యొక్క పనిలో పాలుపంతులు పంచుకోవాలని ఆరాటపడేవారు లేత క్రైస్తవులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు కూడా ఆరాటపడ్డారని దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని కనపరచడానికి, దేవుని యొక్క మహిమను లోకానికి చెప్పడానికి, ఆయన యొక్క మహత్య కార్యాలను చెప్పడానికి ఆరాటపడ్డాడు. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో ఆతృత పడ్డాడు. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు మీకు కనిపిస్తాయి. నీవు ఆరాట పడుతున్నావా? నీవు కోరుకుంటున్నావా? ప్రభా నా ప్రార్థన ఆలకించు, ప్రభా నాకు ప్రతిఫలం దయచేయు అని పెదాలతో ప్రార్థిస్తున్నావే కానీ పూర్ణ హృదయంతో నీవు ప్రార్థించగలిగితే ఓ క్రైస్తుడా నీకు సమాధానం ఇవ్వనని అంటలేదు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధానం నేను ఇవ్వనని అంటలేదు ప్రభు. అంటాడు ఇదే సంకేతంలో 65వ అధ్యాయంలో అంటాడు, ప్రార్థన ఆలకించేవాడా. ఎస్, దేవుడు మనవలు ఆలకించేవాడు, మన మొరలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కానీ నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు? శుద్ధ మనసుతో ప్రార్థించాలి, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాలి, ఇష్టంతో ప్రార్థించాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ప్రార్థించాలి. నాటి ప్రవక్తలు మన పూర్వీకులైన వారు అలాగే ప్రార్థించారు. ప్రతిఫలం ఈ ప్రపంచానికి చూపించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది ప్రవక్తలు కానీ భక్తులు కానీ అన్నాడు, అనగా నీవు నేను పుట్టకముందు, క్రీస్తు పుట్టకముందు, శరీరధారి భూమి మీదకి రాకముందు ప్రవక్తలు ఎంతోమంది ప్రార్థించారు. ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. మరి ఈరోజు నీ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందా? ప్రతిఫలం వస్తే నీకు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, అంటే నీ బంధుమిత్రులు కానీ నీవు చేసిన ప్రార్థన దేవుడు ఫలింపజేస్తాడు. మీరు అంటున్నారు, ప్రభా నేను నీకు మొరపెడుచున్నాను, నీవు మౌనంగా ఉండక నా యొక్క ప్రార్థన ఆలకించు. ఒకవేళ నీవు కానీ ప్రార్థన ఆలకించలేకపోతే నేను ఈ లోకంలో శరీరంగా చనిపోయిన వాడిని అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఇది విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన. ఒక క్రైస్తవుడా, ఈరోజు నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో మరి అనాలోచనతో మనం జీవించవచ్చు. కానీ వీటికన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఒక్క ప్రార్థనే. ప్రార్థన అనగా మరలా చెప్తున్నాను, అడుగుట. మన తల్లిదండ్రులను, లేకుంటే మన పిల్లలు మనలను, లేదంటే ఇతరులని మనకి ఏదైనా కావాలంటే ఎలాగైతే అడుగుతామో అలాగే ప్రభా దేవుడికి తెలుసు మనకి ఇవ్వాలని. దేవుడికి తెలుసండి. అడక్క ముందే, మన హృదయంలోకి ఆలోచన రాకముందే మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటాడో అది ఆయనకి తెలుసు. కానీ మనం నోరు తెరిచి అడగాలి. అందుకంటాడు, అడుగుడి ఇవ్వబడును. మత్తయి సువార్తలో రాయబడిన మాట 7వ అధ్యాయంలో.
ప్రియ సహోదరులారా, మనం అడగకుండా ఏది జరగదు. మన అవసరాలన్నీ దేవుడికి తెలుసు. అయితే అడగకుండా ఇస్తే ఏమవుతుందో తెలుసా? లోకువైపోతాం. జనం కూడా అంతే. ఎవరికన్నా చూడు, వాళ్ళు అడగకుండా నువ్వు దానం చేసావనుకో, వాళ్ళు ఏమంటారో తెలుసా? నేను అంత గతి లేని దాన్నా, గతి లేని వాడినా అంటారు. అలాగే దేవుడు కూడా మనం అడగకుండా అన్ని ఇచ్చినాడనుకో, ఇస్తున్నాడు కదా అని మన ఇష్టానుసారంగా ఉండి, అసలు దేవుడనేవాడు ఈ ప్రపంచంలో ఉన్నాడన్న మాటే మర్చిపోయే దుర్భ దుర్భరమైన దినాలివి. దుష్టమైన దినాలివి. అందుకే అంటున్నాడు, అడగండి ఇస్తాను, అడగండి ఇస్తాను. దావీదు అడుగుతున్న ప్రభువా, ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? దావీదుని మర్చిపోలేదండి. కానీ ఆయన చేసే చిన్న పొరపాటు వల్ల ప్రభు కొన్ని గడియలు ఆయన విడిచిపెట్టినప్పుడు ఆయనలో ఎంతో వేదన వచ్చింది, ఎంతో నష్టం వచ్చింది, ఎంతో మనోవేదనతో బాధపడి అప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా, నీవు మౌనంగా ఉండొద్దు, నేను నీకు మొరపెడుతున్నాను, నా ప్రార్థన ఆలకించు తండ్రి. నీవు నా ప్రార్థన ఆలకించకపోతే నేను ఎందుకు కూడా భూమి మీద సమస్తము కూలిపోయి చనిపోయిన వాటితో సమానం అంటున్నాడు. సమాధి అనగా ఏంటో తెలుసా? ఆ సమాధి కాదండి, అప్పులన్నీ సమాధి. ఈరోజు మనం అదే స్థితిలో ఉన్నాం చాలామంది. మనం అంటే మనం కాదు, చాలామంది. అప్పులనే సమాధి, రోగం అనే సమాధి, సమస్య అనే సమాధి, భార్య భర్తల మధ్య వచ్చే గలాటలు అనే సమాధి, బిడ్డల యొక్క భవిష్యత్తు బాగలేక ఏడ్చే సమాధి, ఇవన్నీ సమాధులే. సమాధి అంటే అర్థం ఏంటో తెలుసా? మూయబడింది అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధి అంటే అర్థం ఏంటో తెలుసా? మూయబడింది అంటే నీ జీవితం అక్కడితో అంతమైపోయింది అని అర్థం. అందుకే అందుకే మనిషి చనిపోయినప్పుడు ఎందుకు మట్టి వేసి పూడ్చుతారంటే అక్కడితో భూస్థమాపన అయిపోయింది నీ జీవితం. అంటే ఇంకా నీకే కోరికలు లేవు, ఏ బాధలు లేవని అర్థం. అది ఇక్కడ ఏమన్నంటే నేను దిగువాడి వల్ల ఉంటాను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, శుద్ధ మనసుతో దేవుని అడుగుతాము. శుద్ధ మనసుతో ఆయనను అడిగినప్పుడు నీకేది కావాలో దేవుడు ఇస్తాడండి. ఇవ్వలేని దేవుడు కాదు, నీ వైపు చూడలేని దేవుడు కాదు, నీ యొక్క బాధను చూస్తూ ఆనందించేవాడు కూడా కాదు. కనుక ఈ యొక్క సమయంలో ఈ వాక్యం వింటున్న మీరు, ఓ క్రైస్తవులారా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని, శుద్ధ మనసుతో ఆయనను ప్రార్థించాలని, పూర్ణ మనసుతో ఆయనను సేవించాలని కోరుకుంటూ నేను ఈ మాటను ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. సర్వాధికారి నాయన, నీకు వందనం. ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమే నాయన తండ్రి, మా మొరను మీరు వినలేనప్పుడు, తండ్రి మా ప్రార్థన సమాధానం ఇవ్వలేనప్పుడు, అయ్యా మేము నిజంగా నన్ను చచ్చిన వారితో సమానం. కనుక అయ్యా మీరు మమ్మల్ని ఆ స్థితిలో ఉంచాలని ఆశిస్తున్నాం. కనుక తండ్రి, దావీదు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చింది దేవా. ఇదిగో నాన్న, ఈ స్థితిలో ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో నీకు మొరపెడుతున్నారో తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మొరపెడుతున్నారో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మొరపెడుతున్నారో తండ్రి, ప్రతి వారి యొక్క ప్రార్థనలు ఆలకించి అయ్యా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే వారికి ప్రతిఫలం దయచేసి నీ మహత్యాన్ని ఈ భూమి మీద తండ్రి ప్రత్యక్షపరచుకోమని సర్వాధికారి క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభునామములో వందనాలు. చూస్తున్న దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.